సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. ఇప్పుడు అలీ గారితో ఎలా ఉంది సార్ మీ రిలేషన్? సూపర్. మీ ఇద్దరు ఒకళ్ళంటే వాళ్ళు కమల పిల్ల అనుకుని అలీ నేను. అందుకే అసలు అడిగింది. మీ ఇద్దరు మొన్న కృష్ణారెడ్డి గారి సినిమాలో 2 days 2 hours గెలిచిపోయింది మా ఇద్దరికి. ఎందుకంటే ఆ యూనిట్తో మాకున్న అనుబంధం, మా శరత్, మా సుచిత్ర, మా డాన్స్ మాస్టర్ సుచిత్ర, అందరినీ చూసి ఉప్పొంగిపోయాం ఇద్దరం. అవును, చాలా ఆ 2 రోజులు మాకు 2 నిమిషాల్లో గడిచిపోయింది సార్. అండ్ ఇప్పుడు ఒక సీరియస్ ఇష్యూ సార్, ఇప్పుడు ప్రజెంట్ కూడా నడుస్తుంది. శివాజీ గారు ఒక ప్రెస్ మీట్లో ఆడవాళ్ళు వేసుకునే బట్టల గురించి మాట్లాడారు. దాంట్లో కొన్ని తప్పుడు పదాలు దొర్లారు, వెంటనే క్షమాపణ చెప్పారు. మరోవైపు దీనికి అనసూయ గారు వచ్చి యాడ్ అయ్యి ఆ వర్షం చెప్పుకుంటూ వచ్చారు. అసలు ఈ మొత్తం ప్రాసెస్ ఎటో వెళ్ళిపోయింది, ఇండస్ట్రీ చేతుల్లో నుంచి వెళ్ళిపోయి అది రకరకాలుగా తిరిగేస్తుంది అనమాట. ఏం నడుస్తుంటే మీరు ఏం అబ్జర్వ్ చేశారు ఇక్కడ? ఎవరిది తప్పు అంటే మనం జడ్జి చేయొచ్చా చేయకూడదా? నేను చెప్పలేను, కానీ ఇద్దరికీ మాట ఒకటి చెప్పిన, ఇద్దరు నాకు కావాల్సిన వ్యక్తులే, ఇద్దరికే చెప్పిన, నోట్లోంచి బయటకు మాట చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. వన్స్ బయటికి వెళ్ళిపోయాక, పబ్లిక్లోకి వెళ్ళిపోయాక ఎవరి కాళ్ళు పెట్టేసి ఇంకా ఎవరి కాళ్ళు ఇష్టం వచ్చేట్టు మాట్లాడేస్తున్నారు, అసలు దారుణంగా మాట్లాడుతున్నారు. ఇద్దరు ఏం చేయాలంటే, ఫస్ట్ వాళ్ళ బర్త్డేలు వస్తాయి కదా, నాకు ఇద్దరు పరిచయం ఉంది కాబట్టి వాళ్ళ బర్త్డేలకి ఒక 100-150 రగ్గులు తీసుకుని బట్టలు లేకుండా రోడ్డు పక్కన పడుకుంటారు కదా పాపం, లేని వాళ్ళు వీళ్ళును, వాళ్ళందరికీ కప్పేసి వచ్చేస్తే ఈ పాపరక్షణ జరిగిపోద్ది, అది కూడా ఊరుకుంటారు. అది నేనైతే అదే కోరుకుంటున్నాను. నాకు ఇప్పుడు వచ్చిన ఐడియా ఏంటంటే, ఓల్డ్ సిటీ నుంచి ఇక్కడ దాకా ఇద్దరు ఫైనాన్షియల్గా వెల్ సెటిల్ కదా, ఇద్దరూ మంచోళ్ళే. అంతే, వెళ్ళి హ్యాపీగా ఎవరైతే బట్టలు లేకుండా రోడ్డు పక్కన పడుకున్నారో వాళ్ళందరికీ ఆ బర్త్డేలు లేకపోతే పిల్లల బర్త్డేలు వస్తే నన్ను కూడా రమ్మంటే నేను వస్తాను. నేను ఒక 50 రగ్గులు నేను కూడా స్పాన్సర్ చేసి వాళ్ళతో కూడా నేను కూడా కప్పొస్తాను. నా బర్త్డేలకు ఎప్పుడు నేను చేసే పని అది. ఈ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ అందరికీ నేను బట్టలు పెడతాను, అందరికీ భోజనం పెడతాను. అది శివాజీ రాజా గారిని ఫైనాన్షియల్గా కాపాడింది బుల్లితెర, వెండితెర, లేకుంటే ముందు జాగ్రత్తగా కొనిపెట్టుకున్న ఆస్తుల? మూడును. ఒకటి చెప్పాలి. మూడు నిజంగా చెప్పనా, నేను బుల్లితెరలో చేసిన తక్కువే. నన్ను కాపాడింది నిజంగా చెప్పాలి అంటే, ఒకటే చెప్పాలంటే, నన్ను కాపాడింది వ్యవసాయం. నాకు వ్యవసాయం అంటే ప్రాణం, పిచ్చి. అది 100 గజాల 200 గజాల ఎంత అన్నది నాకు అనవసరం. ఫస్ట్ అక్కడ మొక్కలు వేసేయాలి. టమోటా వచ్చింది అనగా అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళి లైట్ వేసి చూసే మూర్ఖపు వ్యవసాయదారుల్లో నేను ఒకడిని. నేను మణికొండ సెంటర్లో వ్యవసాయం చేశాను, చాలాసార్లు చెప్పాను. ఆ వ్యవసాయం అంటే ఇష్టం వల్ల ఆ మొయినాబాదు లేకపోతే ఆ శంకరపల్లిలోను ఎక్కడో ఒక్కొక్క ఎకరం 2 ఎకరాలు కొనుక్కోవటం, దాంట్లో వ్యవసాయం చేసుకోవడం రావటం, అది కొనదానికి 10 ఇంతలు అవ్వటం, అలా ఫైనాన్షియల్గా సెట్. నాకు వ్యవసాయం అన్నది నన్ను కాపాడింది. ముందు మీరు దాన్ని డబ్బుగా ఆస్తిగా చూడలేదు? ఇప్పటికీ చూడను. ఇప్పటికీ కంటైనర్ ఫామ్ స్టే పెట్టినా కూడా నా వ్యవసాయం నాది ఇంకో దాంట్లో చేసుకుంటాను చెప్తే ఇప్పటికీ డబ్బులు ఇస్తాను. అది మా అబ్బాయి మా అమ్మాయి ఎలాగో నాకు 3వ బిడ్డ ఆ పొలం. నేను మామూలుగా అదే చెప్తాను, మీరు ఎంత కష్టంలో పడండి రా, పొలాలు మాత్రం అమ్మకండి. అది ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది మనకి. పొలం అన్నది అసలు మన పొలంలో పండిన పంట, మన మట్టి, మన పురుగు, మన పేడ, మన పండు, ఇది మనది. అది 100 గజాలైనా కూడా ఆ తృప్తి నాకుంది. ఆ తృప్తి. ఇన్ని ఇంటర్వ్యూలు చూశాను సార్ మీకు. ఇలా యాక్చువల్గా నేను చాలా తెలివిగా ఇండైరెక్ట్గా అడిగాను మీ ఆస్తుల గురించి చెప్పమని చెప్పేసి. అందరూ మేము అక్కడ అంత కొన్నాం ఇప్పుడు ఇంత అయింది అన్నారు, కానీ ఆస్తిని ఇలా అమ్మలాగా చూసే మాటలు మీ నుంచి ఫస్ట్ టైం వింటున్నాను. అంటే మీరు ఎక్కడా కూడా నా ల్యాండ్ రేటు చెప్పట్లేదు, నా మట్టి అంటున్నారు, నా పంట అంటున్నారు. ఎమోషన్. ల్యాండ్కి రేట్ ఏముంటుంది, రేపు పడిపోవచ్చు, కానీ మట్టిపోదు. నేను చెప్పాను ఇందాక 5 చెప్పానే, అవన్నీ అక్కడే ఉంటాయి సార్. నాకు అది ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడున్న ఇండస్ట్రీ విషయానికి వస్తే సార్, ఇండస్ట్రీలో ఇప్పుడు డబ్బులున్న నిర్మాత సినిమా తీయలేకపోతున్నాడు, డబ్బులు లేని నిర్మాత సినిమా తీయలేకపోతున్నాడు. ఇక్కడ అందరిది ఒక్కొక్కరిది ఒక్కొక్క కష్టం. ఇలాంటి సమయంలో కొత్తగా ప్రొడక్షన్ చేయడానికి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? రమ్మంటారా, రావద్దంటారా? బాబు నేనేమని చెప్పడానికి, ఎందుకంటే సినిమా అన్నది మీరు బయట ఎన్ని 100 కోట్లు ఉన్నాయండి,
ఆ వ్యక్తి తెలియదు. ఇక్కడికి వచ్చి ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా చేసిన, ఒక హీరోగా ఒక సినిమా చేసిన ఇతను క్షణాల్లో మొత్తం అందరికీ తెలిసిపోతాడు. ఇది అసలు ఇది విచిత్రమైన మీడియా. ఇది ఇక్కడున్న పాపులారిటీ ఎక్కడ ఉండదు. ఇదే రోజు ఒక సినిమా గురించి టికెట్లు పోలీసులతో దెబ్బతిని అన్నీ చేసినోడే రేపొద్దున వీడి సినిమా రిలీజ్ అయితే వీడి కోసం ఇంకొకటి ఎవడో దెబ్బలు తింటుంటాడు. అలాంటి మీరు కళ్ళారా చూసేసినవి అన్నీ. సినిమా తీస్తాను అని వచ్చినోడిని వద్దని చెప్పడం నేనేమనండి కదా. ఇక్కడ ఎంతమంది బాగుపడ్డారు, ఎంతమంది రామనాయుడు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎంతమంది రాలేదు, చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ తీసుకుని ఎంతమంది రాలేదు. ఇక్కడ వద్దని చెప్పడానికి నేనేమన్నా రావాలనే అంటాను. కానీ నేను దీన్ని ఎవరు జాగ్రత్త వాళ్ళు అంతేగా. నేను ఎప్పటికీ తిను సినిమా. రేపు దీని మా అబ్బాయి తీసుకుంటే నాకు అభ్యంతరం లేదు. అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే నేను చాలా ప్రొడ్యూస్ చేశా, బోలెన్ టీవీ సీరియల్ చేశాను. నాకు ఒక్క దాంట్లో లాభం రాలేదు. అవార్డులు వచ్చినాయి, అవార్డులు వచ్చినాయి. కరెక్ట్ 8 నంది అవార్డులు వచ్చినాయి. అవును. ఒకటి సినిమాకి కళ్ళుకి వచ్చింది, ఇంకో 2 సినిమాలకు వచ్చింది, మిగతా అవార్డు. దాంట్లో డబ్బులు పోగొట్టినా కూడా తృప్తి ఉంది. అవును. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.